నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే క్యాడర్కి స్వల్ప సంతోషం. తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇప్పటికి 9 నెలలు కావస్తుంది. ఈ 9 నెలలో పరిపాలనా పరంగా ఎటువంటి లోపాలు లేనప్పటికీ క్యాడర్లో ఏదో అసంతృప్తి కొనసాగుతూ వస్తుంది. ఏదో తెలియనటువంటి నిరాశ్రయతను కలిగి ఉన్నారు. తెలియనటువంటి అసహనం, తెలియనటువంటి అసంతృప్తి. ఇది ఎందుకని పరిశీలించినట్లయితే ఎలక్షన్గా ముందు గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ద్వారా, వైసీపీ నాయకుల ద్వారా తెలుగుదేశం క్యాడరు విపరీతమైన హింసకు లోనైంది. అనేక విధాలుగా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసింది. అదేవిధంగా అనేక రకాలుగా వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని కూడా పర్సనల్గా అవమానించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా సహజంగా జనరల్గా ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఉన్న నాయకులు కానీ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. తెలుగుదేశం క్యాడర్ కూడా అంత ఆగ్రహంగా ఉండేది కాదు. తెలుగుదేశంలో పుట్టి పెరిగి తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొంది ఇప్పుడు అవసరానార్థం అవతల పార్టీలో చేరి వాళ్ళు నిన్ను ఎవరైతే దగ్గరగా తీసిన నాయకుడు యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని అవమానించడం జరిగింది. దాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు జీర్ణించుకోలేకపోయారు. అందుకనే ప్రభుత్వం మారిన వెంటనే ఆ ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదనే అసంతృప్తి క్యాడర్లో కొనసాగుతూ వస్తుంది. ఆ ఇద్దరంటే ఎవరు ప్రత్యేకించి చెప్పడం అవసరం లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ. వీళ్ళిద్దరికీ రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వాళ్ళు విచ్చలవిడిగా నోరు పారేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడిని, కుటుంబ సభ్యుల్ని, తెలుగుదేశం పార్టీని తీవ్రంగా అవమానించడం జరిగింది. దీన్ని తెలుగుదేశం క్యాడరు జీర్ణించుకోలేని విధంగా తయారయ్యారు. అందుకనే పరిపాలనా పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ, ఎటువంటి అసౌకర్యం లేనప్పటికీ కూడా ఇప్పటికీ తెలుగుదేశం క్యాడరు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. అధినాయకుల మీద రగులుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయలేదు, ఇంతవరకు వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టలేదు అనే అసంతృప్తి అనేది ఇప్పుడు దాకా కూడా కొనసాగుతూ ఉంది. ఎట్టకేలకు ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కొంతవరకు క్యాడర్ సంతోషిస్తారు, సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అతను కామ్గా ఉండుంటే ఇంకా కొన్ని రోజులు అరెస్ట్ చేసేవాళ్ళు కారేమో. గన్నవరంలో టీడీపీ పార్టీ మీద దాడి చేసి టీడీపీ పార్టీని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి కేసులో వల్లభనేని వంశీ మీద టీడీపీ ఒక నాయకుడు సుభాష్ ఎవరనో కంప్లైంట్ ఇచ్చున్నారు. దానికోసం ముందస్తు బెయిల్ అప్లై చేస్తున్నారు వల్లభనేని వంశీ. కొంతమంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ కూడా వచ్చింది. ఇతను దాదాపు 72 నిందితుడో ఏదో అనుకుంటాం. ముందస్తు బెయిల్కి, యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసి ఉన్నాడు. ఈరోజు రేపు అది విచారణకు వస్తుంది. ఇటువంటి సమయంలో ఎవరైతే వంశీ మీద కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ దారుని బెదిరించి, భయభ్రాంతులకు గురి చేసి, కిడ్నాప్ చేసి ఈ కేసుకు నాకు సంబంధం లేదు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను బలవంతం చేసి కేసు పెట్టించారు అని చెప్పించడం జరిగింది. ఇది ఇంకా తెలుగుదేశం పార్టీకి ఇది తీవ్రమైన అవమానం. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇది తీవ్రంగా అవమానానికి గురయ్యారు, ఆగ్రహానికి గురయ్యారు. ఎందుకంటే కామ్గా ప్రశాంతంగా ఉన్న వాళ్ళని మళ్ళీ తిరిగి కలబెట్టినట్టయింది. అంటే వల్లభనేని వంశీ ఒక రకంగా దీన్ని ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఛాలెంజ్ విసిరాడు. మీరు నన్ను ఏమీ చేయలేకపోయారు, ఇంత చేసినా కూడా నన్ను ఏమీ చేయలేకపోయారు అని ఒక ఛాలెంజ్ విసిరినట్టయింది. కాబట్టి దాన్ని వెంటనే నేను ప్రభుత్వం అలర్ట్ అయ్యి దాని గురించి పూర్తి విచారణ చేసి అతను బలవంతం పెట్టే విధంగా చెప్పించారు. కిడ్నాప్ కేసు అనేది మళ్ళీ ఇంకోటి కిడ్నాప్ కేసు అని పెట్టి ఈరోజు ఎట్టికేలకు హైదరాబాదులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు మధ్యాహ్నం కాడ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారిస్తుంచడం జరిగింది. దాదాపు ఈరోజు సాయంకాలం పూట ఇప్పుడు
జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ కొన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు క్యాడరు హర్షించదగిన విధంగా ఉన్నాయి. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు కొంత ప్రశాంతంగా ఉన్నట్టే చెప్పుకోవచ్చు. ఈరోజు కొంత సంతోషపడ్డట్టు కూడా చెప్పుకోవచ్చు. అధినాయకుడిని లోకేష్ బాబుని కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి కోపాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు కొంచెం తగ్గించుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అది ఈ వీడియోలోని ముఖ్యాంశాలు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పేదంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరికొన్ని రోజుల్లో నేను మానిటైజేషన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నాకు ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా కలిగించండి, మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఇటువంటి వీడియోలు తాజా రాజకీయ పరిస్థితులన్నీ కూడా విశ్లేషణ చేసే అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని నాకు కల్పించండి. అందరికీ ధన్యవాదాలు.